నమస్కారం. నా పేరు సాత్విక్. మీరు వింటున్నారు టీ టైమ్ స్టోరీస్. లాస్ట్ ఇయర్ డిసెంబర్‌లో ఒక చిన్న మూవీ వచ్చిండే. అండ్ ఆ మూవీ అనేది ఒక లైట్ హార్టెడ్. ఆ మూవీ పేరు 'పతంగ్'. అండ్ ఇవాళ ఆ మూవీ డైరెక్టర్‌తోనే మనము ఒక చిన్న క్యూ&ఏ సెషన్ చేస్తున్నాం పాడ్‌కాస్ట్. సో, ఇది నా ఫస్ట్ వీడియో పాడ్‌కాస్ట్. అండ్ డైరెక్టర్ పేరొచ్చేసి ప్రణీత్ అనమాట. సో, వెల్కమ్ ప్రణీత్ బ్రో. వెల్కమ్ టు టీ టైమ్ స్టోరీస్. హాయ్. హాయ్ బ్రో. హాయ్ సాత్విక్. సో, నా ఫస్ట్ క్వెషన్ వచ్చేసి డైరెక్టర్ అవ్వాలనే ముందు మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటిది? అంటే ఎందుకు డైరెక్షన్‌లోకొచ్చాననా? హ్మ్. ఆహ్, ఆ! అంటే వాట్ మేడ్ మీ టు కమ్ ఇంటు ఫిల్మ్ మేకింగ్ ఈస్ వాట్ యూ ఆర్ ఆ! ఆస్కింగా? యాహ్! ఆహ్, బేసిక్‌లీ చిన్నప్పటి నుంచి గూడా హ్యూజ్ ఫిల్మ్ బఫ్ అనమాట. అంటే ఫుల్ ఒక రేంజ్‌లో సినిమాలు చూసేవాడిని. చిన్నప్పటి నుంచే రైట్ ఫ్రమ్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ హ్మ్. నుంచి. సో, వెన్ ఒక 10థ్ క్లాస్ వచ్చే టైంకి ఈ ఎంపీసీ, బైపీసీ ఇవన్నీ క్వెషన్‌లు స్టార్ట్ అయ్యాయి. ఏం తీసుకుంటాము? ఏం చేస్తాము లైఫ్‌లో అనే జనరల్ ఫ్రెండ్స్ అడుగుతూ ఉంటారు గదా! ఆ! సో, అప్పుడు, అప్పుడు ఆలోచించానన్నమాట అసలు ఏం చేస్తాము అని. సమ్‌హౌ నేను ఐ కుడెంట్ సీ మైసెల్ఫ్ ఇన్ 9-5 జాబ్. సో, ఓకే. ఆలోచించి అసలు నాకేమొచ్చు ఏంటి అని చాలా ర్యాండమ్‌గా ఐ టుక్ అ డెసిషన్ దట్ ఓకే. మనకు సినిమాలు లైక్ ఫిల్మ్స్ ఆర్ వెరీ క్లోజర్ టు మై లైఫ్. సో, లెట్స్ గెట్ ఇంటు ఫిల్మ్స్ అని ర్యాండమ్‌గా ఐ డిసైడెడ్. సో, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్ అన్నమాట ఇది 10థ్‌లో. కూడా రాండమ్‌గానే పట్టింది కదా! అంతే. యాహ్! మీ మీ ఫస్ట్ మూవీలో ఐడియా వచ్చిన ఎగ్జాక్ట్ మూమెంట్ గురించి చెప్పగలుగుతారా? ఐడియా ఎక్కడ స్టార్ట్ అయిందనా? ఆ! యాహ్! ఐడియా యాక్చువల్లీ 2019లో నేను సంక్రాంతి రోజే ఐ వెంట్ టు మై ఫ్రెండ్స్ ప్లేస్ అన్నమాట బేగంపేటలో. ఓకే. బేగంపేటలో ఎళ్ళినప్పుడు అంటే నేను చాలా, చాలా ఇయర్స్ తర్వాత ఎళ్తున్నా. అంటే కైట్ ఫ్లై చేస్తున్నా అనమాట. సో, హ్మ్. సడెన్‌లీ నేను ఆ అట్మాస్ఫియర్ చూసేసరికి చాలా ఫ్యాసినేషన్ అనిపించింది. అంటే మొత్తం స్కై మొత్తం కైట్స్ ఉన్నాయి. అండ్ ఎవ్రీ టెర్రస్ ఇస్ ఫిల్డ్ విత్ పీపుల్, డీజే, పీపుల్ ఆర్ హావింగ్ ఫన్. ఐ వాస్ లైక్ అరే! దీని మీద ఎందుకు ఎవడు సినిమా తీయలేదు. అంటే ఆ విజువల్ వాస్ వెరీ ఎక్సైటింగ్ ఫర్ మీ. అన్నీ ఇది మన స్పోర్ట్ గదా! లైక్ మన కల్చర్ ఇది. అంటే దీని మీద ఎవడెందుకు సినిమా తీయలేదు అనే థాట్ నుంచి స్టార్ట్ అయింది బేసిక్‌లీ. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఇమ్మీడియేట్‌లీ ఎక్సైట్ అయ్యి ఐ స్టార్టెడ్ డెవలపింగ్ అన్నమాట మెల్లగా. మీ రియల్ లైఫ్ ఇన్స్పిరేషన్ తీసుకున్నారా? లైక్ దిస్ మూవీ. రియల్ లైఫ్ నుంచి ఏం లేదు యాక్చువల్లీ. అంటే ఇన్‌స్పిరేషన్ ఏం లేదు. బట్ మేబీ అక్కడక్కడ క్యారెక్టరైజేషన్స్ మేబీ నా లైఫ్ నుంచి తీసుండొచ్చు. ఓకే. సో, అంటే ఎప్పుడంటే జనాలకి ఓకే. 'ప్రణీత్' అనే ఒక వ్యక్తి 'పతంగ్' మూవీ డైరెక్టర్ అని తెలుసు. బట్ హ్మ్. హూ ఈస్ ప్రణీత్ బిఫోర్ 'పతంగ్'? అంటే అతనొక అంటే ఏం చేస్తుండే ప్రణీత్? హ్మ్. నేను నా ఇంటర్ తర్వాత ఐ గాట్ ఇంటు యానిమేషన్ యాక్చువల్లీ. యానిమేషన్ కోర్స్ చేశా. యానిమేషన్ అండ్ వీఎఫ్ఎక్స్ అరీనా యానిమేషన్ అని అమీర్పేటలో. దెన్ ఓహ్! నైస్. తర్వాత ఐ గాట్ ఇంటు ఫిల్మ్ స్కూల్, రామానాయుడు ఫిల్మ్ స్కూల్. అక్కడ డీఎఫ్ టెక్ చేశా ఇన్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ రైటింగ్. అదయిపోయిన తర్వాత ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది స్ట్రగుల్. పిచ్చింగ్, రైటింగ్ హ్మ్. అదంతా. అండ్ బ్రో ఐయామ్ షార్ట్ వెరీ ఫిల్మ్స్. క్యూరియస్. ఆహ్, అండ్ హ్మ్. ఐయామ్ వెరీ క్యూరియస్ టు నో. అంటే లైక్ మీదేమన్నా బ్యాక్‌గ్రౌండ్ ఉందా? లేకపోతే మీరు ఇంట్లో ఎట్లా ఒప్పించిండ్రు? బ్యాక్‌గ్రౌండ్ ఏం లేదు. జీరో బ్యాక్‌గ్రౌండ్. అంటే ఇంట్లో గూడా తెలుసు ఈడికి సినిమా పిచ్చని. సో, మేబీ ఏమో దే వర్ వెరీ సపోర్టివ్ రైట్ ఫ్రమ్ ద స్టార్టింగ్. అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ చేసేటప్పుడు గూడా మేబీ ఏదైనా షార్ట్ ఫిల్మ్ చూసి ఓకే. ఈడు బానే తీస్తున్నాడులే అని అనుకుండొచ్చు. యాక్చువల్లీ నేను ఇంకా పూజిత్
హూ ప్లేడ్ విస్కీ. హ్మ్. మేమిద్దరం చైల్డ్‌హుడ్ ఫ్రెండ్స్ అన్నమాట. We హ్మ్. also did a short film together, called Black Coffee. It got nominated into SIMA. ఓహ్! Uh, గ్రేట్. yeah, so maybe ఆ కాన్ఫిడెన్స్ ఏమన్నా దానివల్ల ఏమన్నా లేదేమో తెలీదు. బట్ దే వర్ ఆల్వేస్ సపోర్టివ్. నైస్. స్టోరీ ఫైనల్ అయ్యే వరకు ఎన్ని వెర్షన్స్ రాసారు? షూట్‌కెళ్ళే వరకు దే 7.5 అనే డ్రాఫ్ట్ ఉండేది. ఓకే. సో, మేబీ 7 వెర్షన్స్ అనుకోవచ్చు. ఫస్ట్ డే షూట్‌లో ఆహ్, హ్మ్. వెన్ యూ ఫెల్ట్ దట్ యూ ఆర్ ఎ డైరెక్టర్? హ్మ్. యాక్చువల్లీ ఫస్ట్ డే షూట్ చాలా భయపడ్డా అనమాట. నాకు ముందు రోజు కూడా నిద్ర పట్టలేదు. ఎందుకంటే హ్మ్. ఆహ్, ఫ అంటే నేను షార్ట్ ఫిల్మ్స్ అవన్నీ తీసా కాబట్టి, కానీ ఒక ఫిల్మ్ సెట్‌లో దట్ వాస్ మై ఫస్ట్ డే. అంటే హ్మ్. నేనెక్కడ అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా చేయలేదక్కడ. ఆ! సో, ఓకే. ఆ ఫిల్మ్ సెట్ ఎక్స్‌పీరియన్స్ కూడా ఫస్ట్ డే నాకు. సో, అంటే చాలా ఓవర్ థింక్ చేసేసా. మేబీ ఇప్పుడు నేను తీయలేకపోతే నన్ను తీసేస్తారా? సినిమా ఆపేస్తారా? అట్లా మల్టిపుల్ థాట్స్ రన్ అయినాయి. బట్ ఒక్కసారి సెట్ మీదకెళ్ళాక ఫస్ట్ షాట్ ఏంటంటే ఆహ్, కాలేజ్ బయట విస్కీ ఈస్ స్మోకింగ్. హి ఈస్ లుకింగ్ అట్ హ్మ్. ఐశ్వర్య అండ్ అరుణ్ ఇన్ కార్. ఆ! ఆ షాట్ అన్నమాట. అంటే ఆ రోజు ఫస్ట్ డే కాబట్టి కొంచెం తక్కువే యేసుకున్నాం షెడ్యూలు. ఆ ఫస్ట్ షాట్ అయిన తర్వాత ఆ హోల్ సీక్వెన్స్ చేసి ఆ మానిటర్‌లో చూసుకుంటే, ఓకే. ఇది ఈజీగానే ఉంది గదా! అని ఒక ఫీలొచ్చింది ఫస్ట్. నేను అనవసరంగా ఓకే. ఓవర్ థింక్ చేశాను. అంటే అండ్ ఇంగ మీకు మీరు లైట్ ఫీల్ అయినరనమాట ఇగ కొంచెం. ఆ! ఆ! అండ్ యూజువల్లీ కాల్ షీట్ ఈస్ ఆహ్, 9-6 అంటాం సింగిల్ కాల్ షీట్. హ్మ్. వి ర్యాప్డ్ అప్ అట్ 4:00 అనమాట. 4:00 ర్యాప్ అప్ చేసి 2 అవర్స్ టైమ్ పాస్ చేస్తున్నాం మాంటేజ్‌లు అవి తీసుకుంటూ. సో, హ్మ్. ఆ! ఓకే. ఫస్ట్ డే షూట్ సక్సెస్‌ఫుల్లే గాకుండా కొంచెం ఎర్లీగా గూడా ప్యాకప్ చేసామని అదొక కాన్ఫిడెన్స్ బూస్ట్ వచ్చింది. సో, ఐ వాస్ లైక్ ఇది కొంచెం బానే ఈజీగానే ఉంది. అండ్ హ్మ్. షార్ట్ ఫిల్మ్స్‌లో ఏంటంటే ఎవ్రీథింగ్ నేనే చేసుకునేవాడిని. లిటరల్లీ నేనే లైట్లు మోసేవాడిని, రిఫ్లెక్టర్లు మోసేవాడిని. హ్మ్. ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఓకే. నా కోసం కూడా పనులు చేసేవాళ్ళున్నారిక్కడ. ఓకే. దేర్ ఈస్ ఎ టీమ్ వర్కింగ్ ఫర్ మీ. ఇదంతా కొంచెం యాక్చువల్లీ ఈజీ అనిపించింది. నేనే అనవసరంగా కష్టమేమో జాబు అని అనుకున్నా. బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ అనిపించింది. అది ఫస్ట్ డే. తర్వాత మళ్ళీ కష్టాలు స్టార్ట్ అయినాయి. బట్ దిస్ వాస్ మై ఫస్ట్ డే ఎక్స్‌పీరియన్స్. లైక్ కమింగ్ టు ద క్యామియో లైక్ 'గౌతమ్ వాసుదేవ్ మీనన్' అంటే అంత పెద్ద డైరెక్టర్‌ని ఏం చెప్పి ఒప్పించినావు బ్రో? ఆయన నాకు తెలిసి స్క్రిప్ట్ వినే ఆయన చేసాడనుకుంటా. ఓకే. ఆ! అంటే మీరే హ్మ్. చెప్పారా? నేనే చెప్పా. అంటే వాళ్ళ మేనేజర్‌ని కాంటాక్ట్ అయ్యాము. ఓకే. ఆహ్, ఇది వాళ్ళ మేనేజర్‌కి చిన్న బ్రీఫ్ ఇచ్చి బ్రీఫ్ ఇచ్చాము. సో, దెన్ షీ స్పోక్ టు గౌతమ్ సార్ అండ్ హి కాల్డ్ మీ అన్నమాట. హి కాల్డ్ మీ అండ్ ఆస్క్డ్ మీ అసలేంటి? నా రోల్ ఎలా ఉంటది? హ్మ్. స్క్రిప్ట్ పంపియమన్నారు. దెన్ నేను ఫోన్‌లో ఎక్స్‌ప్లెయిన్ చేశా. దట్ యూ ఆర్ ప్లేయింగ్ యువర్ సెల్ఫ్ ఇలా కొన్ని మీ మీద ఫన్ చేసే యూ ఆర్ ట్రోలింగ్ యువర్ సెల్ఫ్ అట్లా ఉంటది. అంటే ఓకే. దెన్ హి ఇమ్మీడియేట్‌లీ గాట్ ఎక్సైటెడ్ అన్నమాట. స్క్రిప్ట్ పంపు ఐల్ రీడ్ అండ్ గెట్ బ్యాక్ అన్నాడు. వెంటనే స్క్రిప్ట్ పంపా అండ్ నాకు తెలిసి 1, 2 హ్మ్. డేస్‌లోనే హి టోల్డ్ డేట్స్ ఇచ్చేసాడన్నమాట. ఓకే. గ్రేట్. హ్మ్. బ్రో యాహ్! లైక్ ఫస్ట్ నుంచి కాస్ట్ మీరు వీళ్ళ అంటే లైక్ 'వంశీ' అదేమంటారు 'కివేష్' వీళ్ళందరూ ఫస్ట్ నుంచే అనుకున్నారా? లేకపోతే యూ హావ్ ఎనీవన్ అంటే ఇంకా వేరే వాళ్ళనేమన్నా అనుకున్నారా మైండ్‌లో? లేదు. ఓన్లీ గై వాస్ దేర్ ఇన్ ద ఫిల్మ్ వాస్ విస్కీ. ఎందుకంటే నా ఫ్రెండ్ గాబట్టి. హ్మ్. నేను ఆ రోజు అదే నేను చెప్పినప్పుడు ఐడియా ఎక్సైట్ అయినప్పుడు కూడా ఫస్ట్ చెప్పింది వాడికే. ఇట్లా ఒక ఐడియా అనుకుంటున్నాను. వాట్ డు యూ థింక్ అని చెప్పేసి. సో, హ్మ్. హి వాస్ దేర్ సిన్స్ ద ఐడియా వాస్ బోర్న్ అన్నమాట. సో, విస్కీ వాస్ రిటెన్ ఫార్ హిమ్. సో, ఓకే. హి వాస్ వేరే ద వాళ్ళు? ఓన్లీ గై. వేరే వాళ్ళందరూ ఆడిషన్సే.
ఓకే. అనుకున్న వాళ్ళు ఉన్నాయి. లైక్ 'ఎస్‌పీ చరణ్' నాకు స్క్రిప్ట్ అప్పుడే అనుకున్నా నేను. హ్మ్. ఇంకెవరు అంతే. 'ఎస్‌పీ చరణ్' ఒకళ్ళు నేను స్క్రిప్ట్‌లోనే ఉండింది. ఓకే. లైక్ ఇది నా పర్సనల్ క్వెషన్. మా ఆ! అన్నతోని ఎట్లుంది వర్క్ ఎక్స్‌పీరియన్స్? ఈ అన్నేంటసలు? 'కివిష్.' క్యా 'కివిషా'? 'కివిష్‌తో' అంటే నాకు 'కివిష్' మాకు ముందు నుంచే తెలుసు. ఒక ఓకే. ఒక సీరీస్ ఉంది 'లాల్ సలాం' అని. ఐ డోంట్ నో హ్మ్. ఇఫ్ యూ నో తెలుసు. ఇట్. దాంట్లో లీడ్ మనోడు. సో, ఆ! దానికి వన్ ఆఫ్ ద రైటర్ నేను. ఓహ్! నైస్. హ్మ్. ఇట్స్ బేసిక్‌లీ ద సేమ్ టీమ్ అనమాట. 'లాల్ సలాంకి' చేసిన చాలా మంది 'పతంగి' వర్క్ చేశారు. దానిలో ఇంకో 'సందీప్' అని ఇంకో 4 లీడ్స్ కదా! దానిలో 4, 5 లీడ్స్. జాన్ హ్మ్. అనే క్యారెక్టర్ చేశాడు. దట్ గై హ్మ్. ఈస్ అసిస్టెంట్ డైరెక్టర్ ఇన్ ద ఫిల్మ్ 'పతంగ్‌లో'. సో, ఇట్స్ ఓహ్! బేసిక్‌లీ సో, సి అదొక బ్యాచ్ అనమాట. సో, ఇట్ వాస్ గ్రేట్. అంటే నాకు ఎప్పటినుంచో పరిచయము అండ్ ఇట్ వాస్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్ ఇంకా. ఆ! యాక్చువల్లీ మీ దాంట్లో నాకు 'గౌరవ్' అనేది ఆ అన్న నాకు హ్మ్. చాలా ఇష్టం అన్నమాట. యాహ్! పెన్సిల్ చాలా మందికి. యాహ్! ఫ్రెండ్స్. హ్మ్. యాహ్! కెన్ యూ షేర్ స్మాల్ మెమరీ ఫ్రమ్ ద సెట్ ఆర్ ఫ్రమ్ ద ఫిల్మ్ డ్యూరింగ్ షూటింగ్ డేస్? షూటింగ్ డేసా? షూటింగ్ డేస్ ఎట్లా అంటే ఇది యాక్టర్స్ విల్ టెల్ యూ బెటర్ మెమరీస్. యాస్ ఎ డైరెక్టర్ ఎట్లా ఉంటదంటే ఫుల్ కేయాస్‌లో ఉంటది. హ్మ్. అంటే మొత్తం టెన్షనే ఉంటది. దానిలో మేము గుర్తుపెట్టుకొని అంత ఏమి ఉండదేమో. అంటే ఐ డోంట్ నో ఇప్పుడు అడుగుతుంటే నాకేం గుర్తు రావట్లా. మెమరబుల్ అంటే మోస్ట్ మెమరబుల్ అందరికి గూడా మ్యాచ్ సీక్వెన్స్. ఇట్ వాస్ ద మోస్ట్ ఓకే. టఫెస్ట్ అండ్ మోస్ట్ ఫన్ ఆల్సో వి హాడ్ మ్యాచ్ మ్యాచ్ సీక్వెన్స్. ఆహ్, అంటే ఇప్పుడు మీరు షూట్ చేసేటప్పుడు ప్రొడ్యూసర్ వచ్చి బడ్జెట్ లిమిటేషన్స్ ఉంటే సో, చూసుకొని షూట్ చేసేయాలి అని ఎప్పుడైనా చెప్పాడా? లేదు లేదు. రివర్స్‌లో ఉంటది మా ప్రొడ్యూసర్‌తో. అంటే ఇంకా ఎక్కువ ఇస్తాడన్నమాట. లైక్ 'బొమ్మరిల్లు' ఫాదర్ ఆయన. హ్మ్. అడిగిన దానికన్నా ఎక్కువ ఇస్తుంటాడు. సో, లక్కీలీ ఆ టెన్షన్ ఏం లేదు. ఓకే. యాక్చువల్లీ ఈ క్వెషన్ మీ ప్రొడ్యూసర్ అండ్ హ్మ్. సో, మీ నెక్స్ట్ ఫిల్మ్ జానర్ ఏంటిది? కామెడీ. కామెడీ జోనర్. కామెడీ. యాహ్! ఓకే. సేమ్ ఎనీ 10 మూవీస్ విచ్ యూ డోంట్ లైక్ ఫ్రమ్ ఎంటైర్ డీకేడ్ ఆర్ ఫ్రమ్ ద లాస్ట్ ఇయర్ 2025? అంటే డోంట్ లైకా? ఇష్టం లేదు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్. అమ్మో! అంటే ఓకే. 10 అంటే 10 కాదు. అట్‌లీస్ట్ ఒక 2, 3. ఒక్క నిమిషం ఆగు. నా లెటర్ బాక్స్ ఓపెన్ చేస్తా. దాంట్లో ఉంటాయి. హ్మ్. 'రాజా సాబ్.' అది ఈ ఇయర్ గదా! ఆ! 'రాజా సాబ్' ఈ ఇయరా? లాస్ట్ ఇయరా? ఇయర్ సారీ. పర్లేదు. హ్మ్. నాకు నచ్చని 'తెలుసు కదా'. ఓకే. హ్మ్. 'కే ర్యాంప్' నచ్చలేదు. నచ్చలేదు. ఓకే. అండ్ ఐ హోప్ వీళ్ళంతా చూడకపోతే బెటర్. హ్మ్. వీళ్ళ ఫ్యాన్స్ కానీ. 'సుందరకాండ'. ఓకే. 'మిరాయ్'. 'పరద'. 'కింగ్డమ్'. 'కింగ్డమ్'. 'ఎనిమిది వసంతాలు'. ఓకే. 'అనగనగ'. టు బి ఫ్రాంక్ 'ఎనిమిది 'రెడ్ రో' వసంతాలు' ఈస్ మై ఫేవరెట్. అవునా? అంటే హీరోయిన్ క్యారెక్టర్. ఓకే. ఓకే. అంతే 10 చెప్పేసినట్టున్నావు. హ్మ్. మీ ఫిల్మ్‌లో మీకు ఎక్కువ కనెక్ట్ అయిన క్యారెక్టర్ ఎవరు? హ్మ్. 'విస్కీ'.
విస్కీ ఎందుకో ఇస్ సంథింగ్ స్పెషల్. హ్మ్. ఆ! యాహ్! ఐ థింక్ ఆడియన్స్‌కి గూడా సేమ్ థింగ్ అనుకుంటా. ఎప్పుడైనా సెట్‌లో ఎమోషనల్ అయిపోయినారా? ఎమోషనల్ అంటే అదే ఇంటర్వెల్ అప్పుడు విస్కీ ఏడుస్తాడు గదా! ఆ! ఆహ్, అది షూట్ చేసేటప్పుడు యాక్చువల్లీ నాతో పాటు ఫోకస్ పుల్లర్ ఆళ్ళంతా గూడా ఎమోషనల్ అయ్యారు ఆ సీన్ షూట్ చేసేటప్పుడు. దట్ ఈస్ ద ఓన్లీ సీన్. హ్మ్. సెట్ సెట్‌లో ఒక ఫన్నీయెస్ట్ ఇన్సిడెంట్. ఫన్నీయెస్ట్ ఫన్నీయెస్ట్ అసలు ఏం లేవు. అంటే యాక్టర్స్ దే విల్ హావ్ ఫన్ అన్నమాట. మొత్తం అంతా టెన్షన్ నాకు ఇందాక చెప్పినట్టు. ఆ! ఫన్నీయెస్ట్ ఐ డోంట్ రిమెంబర్ ఎనీథింగ్ ఫన్నీ అసలు. మీ బిగ్గెస్ట్ ఇన్‌స్పిరేషన్ ఎవరు? నాకు మల్టిపుల్ పీపుల్ ఉన్నారు. ఓకే. మోస్ట్‌లీ మణిరత్నం, 'సెల్వ రాఘవన్', ఓకే. 'అనురాగ్ కశ్యప్', 'సుకుమార్'. మీ పర్సనల్ లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? లైక్ యువర్ మామ్, డాడ్ అని? లేదు. అంటే ఓకే. నాకు ఈ ఫిల్మ్ మేకింగ్ పరంగా అయితే ఈ ఫిల్మ్ మేకర్సే బీన్ మోస్ట్ ఇన్‌స్పిరేషనల్. ఒకవేళ క్రిటిక్స్ మీ ఫ్యూచర్ ఫిల్మ్స్‌కి నెగెటివ్ నెగెటివ్‌గా ఏమైనా మాట్లాడితే మీరు ఎలా ఆన్సర్ ఇస్తారు? హ్మ్. అంటే యూజువల్లీ అంటే నాకు నాకు ఈ టాపిక్ పైన కొంచెం స్ట్రాంగ్ ఒపీనియన్స్ ఉన్నాయి. ఓకే. అంటే సో, మనకి అంటే దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. మనకి క్రిటిక్స్ కన్నా రివ్యూవర్స్ ఎక్కువున్నారు. ఇన్ తెలుగు. అంటే ఐ డోంట్ సీ ఎ ప్రాపర్ క్రిటిక్ హియర్. సో, హ్మ్. ఇక్కడ రివ్యూవర్ ఈస్ జస్ట్ ఆహ్, ఇప్పుడు ఇప్పుడు నీకొక ఒపీనియన్ ఉంది సినిమా పైన. హ్మ్. నీకొక మీడియం ఉంది. సో, యూ ఆర్ కాల్డ్ యాస్ ఎ రివ్యూవర్ ఆ! అంతే. రివ్యూవర్ ఈస్ జస్ట్ ఏమంటారు? సమ్‌వన్ హూ హాస్ ఒపీనియన్ విత్ ఎ మీడియం అంతే. క్రిటిక్ అంటే ఇప్పుడు అనాలిసిస్ ఉంటది. దట్ ఈస్ వెరీ డిఫరెంట్. ఐ డోంట్ థింక్ ఎనీవన్ ఈస్ డూయింగ్ హియర్. సో, రివ్యూస్‌ని పెద్దగా అంత పట్టించుకోను. అంటే ఈవెన్ ఇఫ్ ఇట్స్ పాజిటివ్ నేను 'పతంగ్' రివ్యూస్ గూడా చాలా తక్కువ చూసా. ద ఓన్లీ ఆహ్, రివ్యూ ఐ వాస్ వెయిటింగ్ ఫర్ సిన్స్ ద రిలీజ్ వాస్ 'ఐడిల్ బ్రెయిన్' జీవి గారిది. సో, ఓహ్! నైస్. యాహ్! ఎందుకంటే వి న్యూ అది అది ఒకవేళ పాజిటివ్‌గా వస్తే మాకు చాలా హెల్ప్ అవుతది అనుకున్నాము. సడెన్‌లీ సెకండ్ డేనో ఎప్పుడో నైట్ ఆయన ట్వీట్ ఎసారు. ఆయనకి నచ్చిందని జెప్పేసి. దెన్ వి వర్ వెరీ ఎక్సైటెడ్. తర్వాత ఒక 2, 3 డేస్ లేటర్ రివ్యూ వచ్చింది ఆయనది. ఆ 25థ్ డిసెంబర్‌లో రిలీజ్ అయిన ఒక 7, 8 ఫిల్మ్స్‌లో ఆయన ఓన్లీ 'పతంగే' రివ్యూ చేశారనమాట. సో, బేసిక్‌లీ హి డజంట్ రివ్యూ ఫిల్మ్స్ విచ్ హి డజంట్ లైక్. ఓన్లీ హ్మ్. 2.75 అబోవే హీల్ రివ్యూ అనమాట. సో, దట్ వాస్ ఆయన ఓజీ. అంటే నా చిన్నప్పటి నుంచి ఐ వాస్ ఎవ్రీ ఫిల్మ్‌కి ఐల్ వెయిట్ అనమాట. ఓకే. ఈయనిస్తే ఎళ్దాము సినిమాకి అని. సో, హి ఈస్ లైక్ ఎ ప్రాపర్ క్రిటిక్ ఈస్ వాట్ ఐ ఫీల్. సో, అట్లాంటి వాళ్ళు చాలా తక్కువున్నారు అని అనిపిస్తుంది నాకు. అంటే ఇప్పుడు నెగెటివ్ అంటే అదొకటి. ఇప్పుడు ఒక రివ్యూలో లాగ్ ఉంది అని అంటారు. ఫర్ హ్మ్. ఎగ్జాంపుల్ చెప్తున్నా. లాగ్ ఉంది అంటే ఎందుకు లాగ్ ఉంది? ఎక్కడ లాగ్ ఉంది? అది చెప్పడం నీ నీ జాబ్. లాగ్ ఉందని ఎవడైనా చెప్తాడు. ఆ! ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు. అంటే చాలా వెరీ లూజ్‌లీ యూజ్ చేస్తారనమాట టర్మ్స్. ఎమోషన్స్ వర్క్ హ్మ్. అవ్వట్లేదు అంటే, ఏం ఎమోషన్స్ వర్క్ అవ్వట్లేదు? అంటే ఒక క్రిటిక్ అయితే ఎమోషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ బికాజ్ వీళ్ళ ఫ్రెండ్‌షిప్ వర్కౌట్ అవ్వట్లేదు. అందుకని ఎమోషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు అనేది ఒక పద్ధతి. లూజ్‌లీ ఎమోషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు అంటే ఏం ఎమోషన్స్ వర్కౌట్ అవ్వట్లేదు? ఇఫ్ యూ ఆర్ లాఫింగ్ ఈవెన్ దట్ ఈస్ ఆల్సో ఎన్ ఎమోషన్. నా నా ఇంటెన్షన్ నిన్ను నవ్విపియడమేమో. నిన్ను ఏడిపియడం కాదేమో. అసలు నువ్వేం ఎక్స్‌పెక్ట్ జేస్తున్నావు? వాట్ ఆర్ ఎమోషన్స్ ఫర్ యూ అనేది రాయడం నీ జాబ్. లూజ్‌లీ రాసేస్తారనమాట. ఎమోషన్స్ ఆర్ నాట్ వర్కింగ్ అని. సో, ఇవన్నీ చూసి మళ్ళీ ఆహ్, అంటే ఐ డోంట్ గెట్ ఇంటు ఆల్ దట్ అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్స్ పాజిటివ్.
పాజిటివ్ గూడా నేను పెద్దగా చూడను. నేను ఓన్లీ చెక్ చేసిందేంటంటే, ఓకే. రీచ్ అవుతుందా సినిమా అని మాత్రం చెక్ చేశాను గానీ, ఏ రివ్యూ గూడా డీటెయిల్‌గా ఎప్పుడు చదవల. నైస్. అదే. ఆహ్, మీరెప్పుడైనా లైక్ మీ లైఫ్‌లో ఎప్పుడైనా ఒక డెసిషన్ తీసుకొని రిగ్రెట్ అయిన సినిమా గురించా? అంటే సినిమానే కాదు. మేబీ ఈ డెసిషన్ తీసుకొని నేను రిగ్రెట్ అయినా. ఐ థింక్ మేబీ ఆహ్, ట్రస్టింగ్ పీపుల్ టూ మచ్. అంటే ఇట్ కీప్ హ్యాపెనింగ్ టు మీ రిపీటెడ్‌లీ అన్నమాట. యూ ఎక్స్‌పెక్ట్ సంథింగ్ ఫ్రమ్ పీపుల్. యూ ట్రస్ట్ దెమ్ అండ్ దట్ బ్యాక్ ఫైర్స్. అట్లా మల్టిపుల్ టైమ్స్ జరిగింది. మేబీ దట్ ఈస్ వన్ థింగ్ ఐ ఆల్వేస్ రిగ్రెట్. మీ ఫిల్మ్ మేకింగ్ స్టైల్ గురించి ఒక్క వర్డ్‌లో డిస్క్రైబ్ చేయాలంటే ఏం చెప్తారు? హ్మ్. ఐ థింక్ ఆహ్, స్టైల్ తెలీదు గానీ మేబీ ఆడియన్స్ చెప్పాలి. అంటే డిస్టింక్టివ్ స్టైల్ ఏమైనా ఉంటే. ఐయామ్ స్టిల్ ఫిగరింగ్ ఔట్ మై సెల్ఫ్. మేబీ ఆహ్, నా సినిమాలకొస్తే ఒక హోల్‌సమ్‌నెస్ వస్తది అనేది మేబీ దట్ ఈస్ మై స్టైల్. రిగార్డ్‌లెస్ ఆఫ్ ద జోనర్ ఆ హోల్‌సమ్ ఫీలింగ్ అయితే ఉంటది అని ఇస్ వాట్ ఐ ఫీల్. మీ డ్రీమ్ జానర్ ఏంటిది? అండ్ డ్రీమ్ యాక్టర్ ఎవరు? అంటే ఇతనితోని తీయాలి. ఇది నా డ్రీమ్ జానర్ ఇలా ఉండాలని. హ్మ్. డ్రీమ్ జోనర్ అంటే అది డెఫినైట్‌లీ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్ ఒకటి. అంటే లైక్ ప్రాపర్ గ్యాంగ్‌స్టర్ ఫిల్మ్. నైస్. ఆహ్, ఐ వాంట్ టు వర్క్ విత్ కమల్ హాసన్. అది అవుద్దో లేదో తెలీదు. బట్ లెట్స్ సీ. కలలే కాబట్టి అంటున్నా అంతే. నైస్. సో, అంటే ఇప్పుడు సినిమా నుంచి ఒక క్వెషన్ అనమాట. హ్మ్. ఏంటిది అంటే ఇప్పుడు ఐశ్వర్య ఉంది గదా! సో, హ్మ్. ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్‌ని సరింగా మీరు పోర్ట్రే చేయలేరు. అంటే హ్మ్. లైక్ ప్రాపర్‌గా వాళ్ళ ఫేసెస్ అవి సరింగా చూపియలేరు. సో, ఎనీ హ్మ్. రీజన్ బిహైండ్ ఇట్ ఆర్ లేకపోతే దీనికేమన్నా పార్ట్ 2 అని బస్ ఇదెవరు మా వాళ్ళడిగారా? నేను చెప్పను ఎవరని. అది కావాలని అడుగుంటారు. ఎందుకంటే ఎందుకంటే మా అంటే ఇంటర్నల్లీ వి మేక్ ఫన్ ఆఫ్ ఇట్ అన్నమాట. బేసిక్‌లీ అదే కొంతమంది పాయింట్ ఔట్ చేశారు. అంటే సినిమా చూసినోళ్ళు గూడా ఈవెన్ బిఫోర్ రిలీజ్ ఎందుకు చూపియలేదని. నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే నేను చూపిచ్చా ఇప్పుడు నా చిన్నప్పుడు ఐశ్వర్య పుట్టింది వైజాగ్. మనం ఓపెన్ ఓకే. చేసింది బీచ్‌లో అది. దెన్ షీ మూవ్ టు హైదరాబాద్. ఇక్కడ జరుగుతున్నవి అక్కడ జరగాల్సిన అవసరం అంటే అక్కడ తెలియాల్సిన అవసరం లేదు. అంటే యాస్ సింపుల్ యాస్ థట్. ఇప్పుడు వాళ్ళకి తెలిసి అది హౌ ఈస్ ఇట్ హెల్పింగ్ ద ఫిల్మ్ అనేది ఒక పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే. నేను ఇంకోటేంటంటే దేర్ ఈస్ ఎ సీన్ వేర్ ఐశ్వర్య సేస్ నేను హైదరాబాద్‌కెళ్ళి చదువుకుంటాను అని. ఎవరితో ఎళ్తావు అంటే తాతతో అని చెప్తది. బేసిక్‌లీ షీ మూవ్డ్ టు హైదరాబాద్ విత్ తాత. హ్మ్. ఆ తాత సీన్‌లన్నీ లేపేసా నేను. సో, ఓహ్! అంటే ఈ సీన్ ఇలా చెప్పడం గాని, ఒక 2, 3 సీన్స్ ఉంటాయి తాతవి అవన్నీ లేపేసా. సో, అదే నాకు అన్నెసెసరీ అనిపిచ్చింది. సో, మేబీ అది లేపేయడం వల్ల గూడా ఫీల్ అవ్వచ్చు. అరే! ఏంటి ఈ అమ్మాయి ఫ్యామిలీ గురించి ఏం చెప్పట్లేదని. బట్ అసలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదని ఐ ఫీల్. అంటే ఇప్పుడు చాలా మంది ఉంటారు ఇక్కడ హైదరాబాద్‌లో. వాళ్ళ పేరెంట్స్ ఊర్లో ఉంటారు. ఇక్కడ చేసే పనులన్నీ అక్కడ తెలియవు గదా! హ్మ్. హ్మ్. సో, దేర్స్ నో నీడ్ ఆఫ్ దెమ్ అని అనిపిస్తది అంతే. ఓహ్! హ్మ్. హౌ వుడ్ లైక్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ పర్ఫెక్ట్. హ్మ్. కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంది. అట్ ద సేమ్ టైమ్ మళ్ళీ ఒక ప్రెషర్ గూడా ఉంది. ఓకే. సెకండ్ ఫిల్మ్‌కి స్టార్ట్ చేయాలి, రాయాలి. అది గూడా ఉంది. బట్ ఒక ఏమంటారు ఒక 20 కేజీస్ బరువు నీ మీద నుంచి తీసేసిన ఫీల్ అయితే ఉంది. ఓకే. లైక్ అంటే క్వెషన్ అంటే ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. ఇప్పుడు ప్రతి సినిమా ఎట్లా డైరెక్టర్‌గా
లైక్ ఒక మంత్ వస్తాడు, తీస్తాడు. మళ్ళా సినిమా ఇట్లా మంచి హిట్ కాగానే దానికి పార్ట్ 1 కో నాకెంత ఫూలిష్ అనిపిస్తుందంటే, అరే! మంచి సినిమా తీసినవురా నువ్వు. హ్మ్. దీనికి పార్ట్ 2 ఎందుకు? లైక్ అదొక హ్మ్. అయిపోయింది. కావాలంటే నువ్వు అదే అవును. కాస్ట్‌తోని వేరే స్టోరీ తీసుకో, వేరే జోనర్ తీసుకో. హ్మ్. లేకపోతే అవును. అది జోనర్ తీసుకో. రాస్తా ఉన్నారు. హ్మ్. ఎట్ యాక్చువల్లీ చెప్పడానికి చెప్పాలంటే మొన్న లాస్ట్‌గా 'లిటిల్ హార్ట్స్' వచ్చింది. హ్మ్. నేను చెప్పిన ట్రైలర్ చూసాను. ఇంకా అన్ను హ్మ్. నేను ఈవెన్ కొన్ని మరి చూసాను. ఆ! 2 అని చెప్పిండు. అవును. అరే హ్మ్. భాయ్ క్యా భాయ్! అదే. ఆ! అంటే మీకేమన్నా అట్లా అనిపిస్తుందా? ఆర్ సీక్వెల్స్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్? నో. నో. నాట్ ఎట్ ఆల్. నాకు గూడా ఐ హావ్ ద సేమ్ ఒపీనియన్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్నాం గూడా పార్ట్ 2లనేవి వర్క్ అవ్వట్లేదు. అట్లా చెయ్యాలని చేసిన పార్ట్ 2s అన్నీ ఫ్లాప్ అవుతున్నాయి. ఇంకొన్ని షెల్ గూడా అయిపోయినాయి మనకు తెలిసినవే. సో, ఐ హ్మ్. థింక్ ఈ ట్రెండ్ గూడా తొందరలో సచ్చిపోతదని ఐ ఫీల్. ఐ థింక్ 'బాహుబలి'తో స్టార్ట్ అయింది. అవును. యాహ్! ఐ థింక్ ఇట్ విల్ డై డౌన్ సూన్. ఓకే. ద నెక్స్ట్ వన్ ఈస్ గివ్ మీ 10 డిఫరెన్సెస్ బిట్వీన్ ఫస్ట్ డ్రాఫ్ట్ వర్సెస్ ఫైనల్ ఫిల్మ్. 'పతంకా'? పతంగి. ఓకే. ఫస్ట్ డ్రాఫ్ట్‌లో అన్ ఫస్ట్ డ్రాఫ్ట్‌లో ఎ ఐశ్వర్య క్యారెక్టర్ అంత ఉండదు యాక్చువల్లీ. ఓకే. నా ఇనీషియల్ ఐడియా ఏంటంటే ఇద్దరు అబ్బాయిల మధ్యలో ఒక అమ్మాయి వచ్చింది అనేది. సో, ఫ్రెండ్‌షిప్ స్టోరీ చెప్పాలనేది కోర్ ఐడియా. సో, నేను దానికి స్టిక్ అయ్యానన్నమాట ఫస్ట్ డ్రాఫ్ట్‌లో. సో, ఐశ్వర్య అంత ఉండదు. ఐశ్వర్య కి కన్‌ఫ్యూజన్ అదంతా ఉండదసలు. ఓకే. ఆహ్, ఫస్ట్ డ్రాఫ్ట్ రాసిన తర్వాత చాలా మంది చెప్పారు. నేను నేను పూజిత్‌తో డిస్కస్ జేయడము, తర్వాత రాండమ్ పీపుల్‌కి పంపించేవాడిని పబ్లిక్‌గా. లెస్ హ్మ్. ఆఫ్ ఫిల్మ్ పీపుల్, బట్ మోర్ ఆఫ్ నార్మల్ పీపుల్. అంటే పూజిత్ వాళ్ళ మమ్మీ చదివేది, వాళ్ళ డ్యాడీ చదివేవాళ్ళు. హ్మ్. ఏదో రాండమ్ ఫ్రెండ్స్ చదివేవాళ్ళు. అందరూ పాయింట్ ఔట్ చేసింది ఐశ్వర్య క్యారెక్టర్ స్ట్రాంగ్ ఉంటే బాగుండేది అని చెప్పేసి. సో, ఓకే. దెన్ సెకండ్ డ్రాఫ్ట్‌లో నేను ఐశ్వర్య క్యారెక్టర్ ఇంకా కొంచెం అప్పుడు ఓకే. మేబీ షీ ఈస్ కన్‌ఫ్యూజ్డ్ బిట్వీన్ 2 పీపుల్. తనకి ఇష్యూ ఉంది. తనకో బ్యాక్ స్టోరీ. సో, అట్లా మెల్లమెల్లగా బిల్డ్ అయిందనమాట. ఒక సెకండ్ డ్రాఫ్ట్‌లో చాలా సాడ్ బ్యాక్ స్టోరీ ఉంటది యాక్చువల్లీ ఐశ్వర్యకి. అంటే వాళ్ళ పేరెంట్స్ చనిపోతారు. అదంతా ఉంటది. కానీ ఐ ఫెల్ట్ అసలు ఈ కామెడీ సినిమాలు ఇదంతా ఎందుకసలు అని జెప్పేసి మళ్ళీ థర్డ్ డ్రాఫ్ట్‌లో అంతా తీసేసి ఇప్పుడున్న బ్యాక్ స్టోరీ పెట్టా. హ్మ్. సో, దాని తర్వాత అంతే ఈ ఐశ్వర్యదే చాలా టైం పట్టింది. ఎవ్రి డ్రాఫ్ట్‌లో గూడా సమ్ ఐశ్వర్య చేంజ్ విల్ హ్యాపెన్. క్లైమాక్స్‌కి మల్టిపుల్ వెర్షన్స్ ఉన్నాయి. సో, అలా. హౌ ఎల్స్ యూ హావ్ మేడ్ పతంగ్? వాట్ యూ వుడ్ చేంజ్ ఇఫ్ పతంగ్ ఈస్ మేడ్ నౌ? అంటే ఒకవేళ ఇప్పుడు తీస్తే పతంగ్ హ్మ్. చేంజెస్ చేస్తారా? లేకపోతే యాస్ అట్లా ఉంచుతారా? ఐ థింక్ వన్ బిగ్గెస్ట్ criticism or feedback which I got is ఆహ్, కొ లెంత్ ఎక్కువుంది అని జెప్పేసి. అంటే యాహ్! అది దాని మీద గూడా మిక్స్డ్ ఉంది. నాకు నాకు అసలు ఎక్కడ బోర్ గట్టట్లేదు అనేవాళ్ళు చెప్పిన వాళ్ళు ఉన్నారు. లాగ్ ఉందని చెప్పిన వాళ్ళు గూడా ఉన్నారు. మేబీ ఐ ఫీల్ దట్ హ్మ్. నువ్వు ఓటీటీలో 240 అని చూడంగానే అదొక మెంటల్లీ అది పడిపోతుందేమో నాకు తెలీదు. అంటే మేబీ అబ్బా! ఇంతసేపా అనే ఫీలొస్తుందో సైకలాజికల్లీ తెలీదు గానీ, ఐ థింక్ మేబీ నేను గూడా ఇంకా కట్ చేసి ఉండొచ్చేమో అని హ్మ్. అనిపిస్తుంది అంతే. ఐ డోంట్ నో నేను చేయాలన్నా గూడా ఏం చేసేవాడినో తెలీదు గానీ, ఓకే. మీ అట్‌లీస్ట్ ఆ! అదే అట్‌లీస్ట్ ఆ సైకలాజికల్ ఫీలింగ్ పోవడానికన్నా కట్ చేసి ఉండాల్సిందే అనిపించిందంతా. ఓహ్! మీ డెబ్యూట్ ఫిల్మ్ జర్నీ గురించి ఒక లైన్ స్క్రైమ్. హ్మ్. డెబ్యూ ఫిల్మ్ అదే 2019లో 'ఒక వరల్డ్‌లో' కావాలా? బ్రీఫ్‌లీ కావాలా? మీ ఇష్టం. ఆ! 2019లో వి స్టార్టెడ్ పిచింగ్. ఐ రోట్ ద స్క్రిప్ట్ అండ్ మీ అండ్ పూజిత్ యూజ్డ్ టు రోమ్ అరౌండ్ ఫర్ ద ప్రొడ్యూసర్స్. అప్పుడు నుంచి ఇట్ టుక్ 3 ఇయర్స్
టు గెట్ అ ప్రొడ్యూసర్. అంటే మధ్యలో కోవిడ్. హ్మ్. కోవిడ్‌లో అసలు ఎవరికీ ఏం పనులు అవ్వల. ఆ 2 ఇయర్స్ అలా పోయింది. ఇమ్మీడియేట్‌లీ ఆఫ్టర్ కోవిడ్ ఓకే అయినట్టుంది. బట్ ఆ 3 ఇయర్స్ వాస్ ద స్ట్రగుల్ అనమాట. అంటే 24లో రావాలి కదా ఫిల్మ్? అవును. ఆ సీజీకి టైం పట్టింది యాక్చువల్లీ. సీజీయే ఒక 13, 14 మంత్స్ పట్టింది. హ్మ్. 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 బ్రో కంప్లీట్ దిస్ స్లోగన్స్. కంప్లీట్ కంప్లీట్ దిస్ స్లోగన్స్. ఆ! బామ్లక బాబు. కళ్యాణ్ బాబు. ఓకే. పర్ఫెక్ట్. రాజులకి రాజు. ప్రభాస్ రాజు. పర్ఫెక్ట్. యాక్టర్స్ నుంచి అన్‌ఎక్స్‌పెక్టెడ్ పెర్ఫార్మన్స్ వచ్చిన మూమెంట్ గుర్తుందా మీకు? అన్‌ఎక్స్‌పెక్టెడ్ అంటే బేసిక్‌లీ నేను సినిమా ముందే మొత్తం సినిమా వర్క్‌షాప్ చేస్తా అనమాట. ఓకే. సో, టేకులు ఎక్కువ తీసుకోవడం గానీ, అన్‌ఎక్స్‌పెక్టెడ్ అనేది మాక్సిమం ఉండదు. బట్ ఒకరోజు ఏమైందంటే యాహ్! మొత్తం వర్క్‌షాప్ చేసాం అందరివి. ఫుల్ ఫిల్మ్. కానీ ఆ సీన్ ఉంటది గదా! మ్యాచ్‌లో అరుణ్ మోనోలాగ్ ఉంటది. ఏది లాకర్ హ్మ్. రూమ్‌లో. ఆ! లాకర్ రూమ్‌లో అదొక్కటి మేము ఎప్పుడు ఏదో టైం లేకపోవడం వల్ల మేము వర్క్‌షాప్ చేయలేదు. ప్రణవ్ గూడా హుహు. ఏంటంటే, "అన్న నేను మళ్ళీ ప్రిపేర్ అయ్యి వస్తా ప్రాపర్‌గా" అని చెప్పేవాడు. అట్లాగే షూట్ వరకు గూడా చేయలేదు ఆ వర్క్‌షాప్. అయితే ఆ షూట్ ఇంకో హాఫ్ అన్ అవర్‌లో జరగాలి. మొత్తం అంతా లైటింగ్ అంతా జరుగుతుంది. ప్రణవ్‌కి చెప్తా, "ప్రణవ్ ఒకసారి చేద్దాము. చూసుకుందాం స్టేజింగ్" అంటే ప్రణవ్ చేసాడు. ప్రణవ్ ఆ సీన్ యాక్చువల్లీ సీరియస్ అనుకున్నాడు. అంటే హ్మ్. సీరియస్‌గా హి వాస్ గివింగ్ దట్ స్పీచ్ అన్నమాట. అంటే లాస్ట్‌లో నిజంగా ఏడుస్తున్నాడు. నేను అయ్యో! షాకయ్యా. నేను షాకయ్యా. ఏంటి ప్రణవ్ అంటే, "ఇదే గదా సీన్" అని అన్నాడు. అసలకి లేదు ఇది ఫన్నీ సీన్ ఇది. నువ్వు ఏడవాలి బట్ అది ఫన్నీ ఉండాలి అని చెప్తే, అంటే నేను షాక్ అయిపోయా. ఏం చేస్తాం ఇప్పుడు హాఫ్ అన్ అవర్‌లో షూట్. హ్మ్. ఇప్పటికే మేము అది సింగిల్ టేక్ అది మొత్తం. ఇది ఓహ్! సింగిల్ గ్రేట్. టేక్. గ్రేట్. సింగిల్ టేక్ రెండే షాట్‌లు తీయాలి. సో, హాఫ్ అన్ అవర్‌లో షూట్ గూడా ఫినిష్ చేయాలన్నమాట. సో, అప్పుడు నాకు అర్థం కాలేదు. తర్వాత తొందరగా అప్పుడే ఎక్స్‌ప్లెయిన్ చేసేట్టుగాను ఆహ్, మన కివిష్ హెల్ప్ తీసుకున్నాడు ప్రణవ్. కివిష్ హ్మ్. హెల్ప్ తీసుకొని టేక్ అప్పటికి అంటే చాలా బాగా చేసాడు. అంటే ఐ వాస్ సర్ప్రైజ్డ్ అన్నమాట. అంటే మీరు చూసారు ఆఫ్ కోర్స్. చాలా ఐ వాస్ వెరీ సర్ప్రైజ్డ్. అంత బాగా చేసాడని. దట్ వాస్ వెరీ అన్‌ఎక్స్‌పెక్టెడ్. క్రిటిసిజంని ఎలా హ్యాండిల్ చేస్తారు? క్రిటిసిజం ఇఫ్ ఇట్స్ కన్‌స్ట్రక్టివ్ ఐల్ టేక్ ఇట్. ఇఫ్ ఇట్స్ రియల్లీ కన్‌స్ట్రక్టివ్ ఇట్ విల్ హెల్ప్ మీ. హ్మ్. బట్ ఆ కన్‌స్ట్రక్టివ్ అనేది రాదు. నేను ఇందాక చెప్పినట్టు చాలా లూజ్‌లీ యూజ్ చేస్తారు టర్మ్స్. అదేంటి ఏం తీసుకోవాలో అర్థం కాదు దానిలోంచి. బట్ ఇఫ్ ఇట్స్ కన్‌స్ట్రక్టివ్ ఐ విల్ డెఫినైట్‌లీ టేక్ ఇట్. నెక్స్ట్ టైమ్ నేను మూవీ రివ్యూ ఇచ్చినప్పుడు నేను అన్ని చూసుకొని ఇస్తాను. ఏంటి? నేను రివ్యూ ఎప్పుడైనా ఇచ్చినప్పుడు యాహ్! హ్మ్. మీ లైఫ్‌ని ఏదైనా మూవీ చేంజ్ చేసిందా? అంటే లైఫ్‌ని చూసే పర్స్పెక్టివ్ గాని, లేకపోతే అరే! ఈ మూవీ నాకు ఇన్‌స్పిరేషన్ అనిపించింది. అట్లా. మూవీయా? అట్లా చాలా ఉన్నాయి యాక్చువల్లీ. ఎనీ వన్. హ్మ్. ఎనీ వన్ ఉంటే అంటే జస్ట్ 'తలపతి' ఒకటి. హ్మ్. 'తేవర్ మగన్' అని ఒక సినిమా ఉంటది. అది తెలుగులో 'క్షత్రియ పుత్రుడు' కమల్ హాసన్‌ది. ఓకే. ఐ థింక్ అది బ్యాక్ టు బ్యాక్ ఒక 4, 5 టైమ్స్ చూసా. ఎందుకో చాలా బావుంటుంది దాని రైటింగ్ గూడా. హ్మ్. అదొకటి 'దేవుడి' అనురాగ్ కశ్యప్. అది గూడా అదసలు ఓకే. సినిమాలు ఇట్లా గూడా తీస్తారా? లైక్ సినిమా ఈస్ నాట్ ఎన్ ఈజీ థింగ్ అని అర్థమైంది నాకు 'దేవుడి' చూసి. అంటే చాలా నేర్చుకునేదుంది మనం అని అనిపించిన సినిమా అది. ఓకే. డైలాగ్స్ వర్సెస్ విజువల్స్‌లో మీరెక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చేది దేనికి?
అంటే ఆ బ్యాలెన్స్ ఉండాలి. బట్ నా సినిమాలో నేను ప్రిఫరెన్స్ ఇవ్వకపోయినా ఐ థింక్ డైలాగ్స్ విల్ డామినేట్ అనిపిస్తది. అంటే బికాస్ దట్స్ మై స్ట్రెంగ్త్ అని అనిపిస్తది. ఈ సినిమాని ఒక్క వర్డ్‌లో డిస్క్రైబ్ చేయాలంటే హోల్‌సమ్ అంతా. లైట్ హార్టెడ్, హోల్‌సమ్ ఫిల్మ్. ఈ సినిమా మీరు కాకుండా బావుంటది అని. నేను జేయాలది. ఓకే. ఆహ్, డెబ్యూ డైరెక్టర్ ఫిల్మ్ నుంచి లైక్ మీరు నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్. ఈ సినిమా నుంచా? హ్మ్. బిగ్గెస్ట్ లెసన్ ఐ థింక్ మార్కెటింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సినిమా తీస్తే సరిపోదు. మార్కెటింగ్ ద ఫిల్మ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని అర్థమైంది నాకు. అంటే ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఫిల్మ్ విల్ మార్కెట్ ఇట్‌సెల్ఫ్. బట్ ద హోల్ డిస్ట్రిబ్యూషన్ మార్కెటింగ్ ఈజ్ అ డిఫరెంట్ బాల్ గేమ్ అని అర్థమైంది. ఓకే. 5 ఇయర్స్ తర్వాత ఆడియన్స్ మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఇస్ ఇట్ స్క్రిప్ట్ ఆర్ స్క్రీన్ ప్లే ఆర్ ఓటీటీ ఆర్ థియేటర్? ఎలా గుర్తుపెట్టుకోవాలంటే నన్ను గుర్తుపెట్టుకోకపోయినా పర్లేదు గానీ నా సినిమాలు గుర్తుండాలి. అరే! వీడి సినిమాలకెళ్తే లాట్ ఆఫ్ ఫన్ ఉంటది బాగా. అంటే నాట్ నెసెసరీలీ నేను కామెడీ సినిమాలు తీస్తా అని గాదు. బట్ జనరల్లీ ఒక ఒక ఎక్స్‌పీరియన్స్, ఒక కమ్యూనల్ వ్యూయింగ్ ఉంటది. ఆ ఫీల్‌లో ఉంటే చాలు నా సినిమాల నుంచి. తర్వాత నెక్స్ట్ క్వెషన్ ఏంటి? సినిమాలో తీసిన ఐ మీన్ తీసిన టఫెస్ట్ సీన్ ఏంటిది? ఓటీటీ థియేటర్ ఏదో అడిగావు? ఆ! అదే బ్రో. ఓట్ అంటే 5 ఇయర్స్ తర్వాత మిమ్మల్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి? స్క్రిప్టా, స్క్రీన్ ప్లే, ఓటీటీ ఆర్ థియేటర్? మొత్తం ఇదొక ఓకే. క్వెషన్. ఓకే. స్క్రిప్టా, స్క్రీన్ ప్లే అంటే స్క్రీన్ ప్లే ఎనీ డే. స్క్రీన్ ప్లే ఓటీటీ కాదు థియేటర్. థియేటర్. హ్మ్. ఆహ్, సినిమాలో మీకు టఫెస్ట్ సీన్ ఏమనిపించింది తీయడానికి? క్లైమాక్స్. ఎందుకంటే చాలా రీజన్స్. ఒకటేంటంటే అది మొత్తం క్లైమాక్స్ మేము 7 డేస్‌లో షూట్ చేసాం. ఇట్స్ నాట్ ఎన్ ఈజీ జాబ్ అనమాట 7 డేస్‌లో చేయాలని. పారలెల్‌గా ఒక 4 కెమెరాస్ వేర్ వర్కింగ్ పారలెల్లీ. అంటే నేను ఒక దగ్గర సీన్స్ తీస్తున్నా. ఇంకొకళ్ళు క్రౌడ్ తీస్తున్నారు. ఇంకొకళ్ళేవో చిన్న సీన్స్ తీస్తున్నారు. దెన్ అప్పుడు హీట్ వేవ్ ఉండేది. ఎగ్జాక్ట్‌లీ ఈ టైంలో 2 ఇయర్స్ బ్యాక్ అనుకుంటా. మేము చేసింది ఫిబ్రవరి ఫస్ట్ వీక్‌లో. అప్పుడు విపరీతమైన హీట్ వేవ్ ఉండేది. దాంట్లో మళ్ళీ ఆ కైట్ ఫ్లయింగ్ తెలిసిందే. మొత్తం సీజీ కాబట్టి చేతిలో మాంజా గూడా లేదు. ఎనకాల క్రౌడ్ లేదు. పైన కైట్ ఎగురుతుందని ఊహించుకొని యాక్ట్ జేయాలి యాక్టర్స్. సో, ఇవన్నీ ఛాలెంజెస్ ఎవ్రీ స్టెప్‌లో. సో, ఐ థింక్ క్లైమాక్స్ అయిపోయిన తర్వాత అందరూ నాకు తెలిసి ఒక 1 వీక్ పడిపోయారు ఎక్కడికక్కడ. అందరూ సిక్ అయిపోయారు. నేను గూడా సిక్ అయిపోయా. సో, మెంటల్లీ, ఫిజికల్లీ ఎగ్జాస్టింగ్. రియల్ లైఫ్ నుంచి ఇన్‌స్పైర్ అయిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? ఇన్‌స్పైర్ అయిన సీన్స్ ఏం లేవు. బట్ అదే క్యారెక్టరైజేషన్ 'అరుణ్‌లో' ఉన్న ఇంట్రోవర్ట్, నేను ఇంట్రోవర్ట్‌ని. అండ్ 'ఐశ్వర్యలో' ఉన్న చేసుకోలేకపోవడం. అది గూడా ఆహ్, ఒక 'ఐశ్వర్య' బేకరీ సీన్‌లో తను ఫుడ్ చేసుకోలేదు గదా! నాతో అది అవుతూ ఉంటదనమాట. ఏదైనా మెనూ జూస్తే నేను ఐ డోంట్ ఎవరినైనా చేయమంటా. సో, అట్లాంటి చిన్న చిన్నవున్నాయి. ఓకే. ఆహ్, క్వెషన్స్ ఆర్ కమింగ్. బ్రో మీరు ఎప్పుడైనా లైక్ అంటే రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా లైక్ అంటే మీరు పోయిన ఫుడ్ కోసం బట్ సినిమా చూసి ఫుడ్ అనేది ఏ థియేటర్ ప్రిఫరెన్స్ ఇస్తది? అంటే లైక్ ఎగ్జాంపుల్ 'క్రాస్ రోడ్స్' అంటే బాగా గుర్తొస్తది. అలా హ్మ్. మీకేమన్నా ఆహ్, పర్టిక్యులర్ థియేటర్ అండ్ ఫుడ్ పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా? హ్మ్. 'బావర్చి' అండ్ 'క్రాస్ రోడ్స్' అయితే అది డెఫినెట్‌లీ. ఓకే. ఆహ్, అపార్ట్ ఫ్రమ్ దట్ 'ప్రసాద్స్'
ప్రసాద్ ప్రసాద్‌తో మల్టిపుల్ థింగ్స్. 'ప్రసాద్‌లో' ఏంటంటే పక్కన 'పారడైస్‌లో' ఆ చాయ్ అది. లేదు అంటే చాలా మందికి తెలీదు. 'ప్రసాద్స్' ఆపోజిట్‌లో ఓ చిన్న ఫాస్ట్ ఫుడ్ బండుంటది. ఓకే. చాలా వెరీ టేస్టీ అనమాట. చాలా లోపల ఉంటది. అది కనపడతా ఉంటది. రైట్ ఆపోజిట్‌లో పోలీస్ స్టేషన్ ఉంటది. దాని పక్కనే ఉంటది చిన్న బండి. ఆ ఫాస్ట్ ఫుడ్ అప్పుడప్పుడు సినిమా చూసి అక్కడ ఫాస్ట్ ఫుడ్ తినడం. ఓకే. ఇంకోటి ఏఎంబీకెళ్తే ఆ ఏఎంబీ లైన్‌లోనే సిద్దికి కబాబ్ సెంటర్ అని ఒకటుంటది. అక్కడ గ్రిల్ చికెన్ చాలా బావుంటది. సో, సినిమా చూసి గ్రిల్ చికెన్. నైస్. లైక్ నేనొక చిన్న ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలనుకుంటున్నా. హ్మ్. ఏంటిదంటే నేను ఫ్రెండ్సని ఫ్రెండ్స్‌తోని బయటికెళ్తున్నా అని చెప్పి నేను వేరే వాళ్ళతోని హిట్ పోయిండనమాట. హ్మ్. పోయిన రోజు సేస్ వాస్ కమింగ్ ఔట్ సైడ్. హి వాస్ లైక్ ఇదేమంటారు ఆహ్, విలన్ ఎవరో రివీల్ అయిపోయిందనుకుంటా. సో, మీరు ఇంకా రివీల్ చేయకండి. అది ఇది అని ఏదో మాట్లాడుతుండే. ఆ! మీడియం ఫుల్ క్రౌడ్ ఉండి ఆయన మీద పడుతుండే జనాలు. అంతా గోలగోల ఉండే. హ్మ్. సో, సినిమా ఆహ్, సినిమా చూస్తున్నా. మాది 11 షో. సో, సినిమా చూసిండు ఏ బయటకొచ్చి థియేటర్‌రా? ప్రశాంత్ ఓకే. హ్మ్. 11 షో. ఆ! అయితే సినిమా చూసిండే బయటికొచ్చిండే. దాని తర్వాత వి ఆర్ థింకింగ్ వాట్ టు ఈట్. అందరూ ప్రతిసారి నాన్ వెజ్ ఏం తింటాం, వెజ్ తిందాం అని లోవర్ ట్యాంక్ దగ్గర చిన్న డాబా ఉండే. ఐ ఎగ్జాక్ట్‌లీ డోంట్ నో ద నేమ్. బట్ ఫస్ట్ టైమ్ బ్రో నా లైఫ్‌లో వెజ్ తిన్నా నేను. ఎంత క్రేజీ ఉందంటే ఆ! మస్తుండే అసలు. అవునా? హ్మ్. ఎక్కడ ప్లేస్ అంటే ఎగ్జాక్ట్‌లీ ఎక్కడ అది? లోవర్ ట్యాంక్ బండ్ దగ్గర ఉండే. ఏదో డాబా అని ఉంటది. సమ్ పంజాబీ డాబానో ఏదో ఉంటదది. హుహు. ఓకే. మెయిన్ రోడ్ పైననా? రోడ్ మీద ఉంటది. హ్మ్. ఓహ్! నైస్. మీకు ఈ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ లాంగ్వేజ్ మూవీ మీరు థియేటర్‌కెళ్ళినంక ఫస్ట్ హాఫ్ బోర్ కొట్టేసి, సెకండ్ హాఫ్ మీరు కూర్చొని మొత్తం నచ్చేసింది సినిమా. లైక్ సెకండ్ హాఫే నచ్చింది అలా అనిపించిందా? హ్మ్. అనిపిచ్చుండొచ్చు. బట్ ఏం గుర్తు రావట్లేదు. మేబీ యాహ్! చాలా వాటికి సెకండ్ హాఫ్ బావుండడం చాలా తక్కువ అనుకుంటా యాక్చువల్లీ. అనిపిచ్చుండొచ్చు గానీ, నాకు తెలిసి హ్మ్. ఫస్ట్ హాఫ్ సూపర్ ఉండి సెకండ్ హాఫే ఓకే ఉండేదే. ఆ కేసెసే ఎక్కువుంటాయి నాకు తెలిసి. ఆహ్, నీకేమైనా అనిపిచ్చాయా అట్లా? ఆహ్, టు బి ఫ్రాంక్ నేను 'బాయ్' ఫ్యాన్ అన్నమాట. ఆ! ఓహ్! నేను 'పుష్ప 2'కి నాట్ ఈవెన్ సెకండ్ డే, థర్డ్ డేనో, ఫోర్త్ డేనో ఎళ్ళినా నేను. అది హ్మ్. నేను నేనైతే దొరకంగా నేను ఒక ఫిజికల్ టికెట్ కొనుక్కొని ఎళ్ళిండే. అలా హ్మ్. ఫస్ట్ హాఫ్ అయింది. తర్వాత అసలు నన్నొత్తనే టూ ఫ్రాంక్ చెప్పాలంటే బొగడల సినిమా అసలు యాహ్! బాయ్ బాయ్ మూవీ మిమ్మల్ని నమ్ముతారు. ఓ రష్మిక ఏమో ఫీలింగ్స్ అంటది. అసలు హ్మ్. అసలు సుకుమార్ సినిమానా అనిపించింది నాకు. దెన్ సెకండ్ హాఫ్ స్టార్టెడ్ గన్ను ఏమంటారు జాతర ఫైట్ అంతే. హ్మ్. అట్లా యాక్చువల్లీ క్రాస్ రోడ్ నుంచి మా ఇల్లు ఒక హాఫ్ అన్ అవర్ జర్నీ. నేను కొంచెం ఐ డ్రైవ్ స్లోలీ. సో, ఆ! అట్‌లీస్ట్ ఒక యావరేజ్‌గా ఒక 40, 50 మినిట్స్ పడతది. అంటే 1 అవర్ కన్నా ఒక 10 మినిట్స్ తక్కువేసుకోండి. 10, 15 మినిట్స్. 5 మినిట్స్, 50 యాహ్! మినిట్స్. 20 నిమిషాల్లో వచ్చేసా బ్రో ఇంటికి. ఆ! అంటే నేను అది హ్మ్. ఫైనల్ బ్యాటిల్ ఆ సీన్ అంతా అయిపోయినంక క్రెడిట్స్ పడతది కదా! సో, హ్మ్. నేను థియేటర్ నుంచి బయటకి బండి నడుపుతున్నప్పుడు అట్లా ర రన్ అవుతా ఉండే అనమాట. హ్మ్. హ్మ్. జనరల్‌గా ఇది అన్నది స్పీడ్ పోదది. అవునవును. లిమిటేషన్ అయిపోతది. అవును. నేనేం చేసినా అందులో దన్న సూపర్. సినిమా సినిమా కోసం మీ లైఫ్‌లో బిగ్గెస్ట్ సాక్రిఫైస్ ఏంటి? బిగ్గెస్ట్ సాక్రిఫైస్ నాకు తెలిసి టైం. ఓకే. లిటరల్లీ పతంగానే వాళ్ళు దానివల్ల 5 ఇయర్స్ ఆఫ్ మై టైమ్ వేస్టెడ్ అన్నాను గానీ దట్స్ ఎ సాక్రిఫైస్. హ్మ్. షూట్‌లో మోస్ట్ కెయాటిక్ డే ఏంటిది?
యాహ్! 'కెయోటిక్ డే' ఇది 'దివాళీ' సీన్ ఉంది గదా! ఓకే. అది మా థర్డ్ డే అన్నమాట. నేను జెప్పా గదా! ఫస్ట్ డే చాలా ఈజీ ఉంది షూట్ అని అనుకున్నానని. సెకండ్ డే గూడా అలాగే ఉండింది. థర్డ్ డే ఇది. అక్కడ అక్కడ కొంచెం ఓకే. ఆహ్, ఏంటి నా ఇన్‌ఎక్స్‌పీరియన్స్ బయటపడిందన్నమాట. ఎందుకంటే తా ఆ సీన్‌లో చూసుకుంటే సినిమాలో ఉన్న మోస్ట్ ఆఫ్ ద 80% కాస్టింగ్ అక్కడ ఉంటారన్నమాట. ఇంక్లూడింగ్ 'విస్కీ అవును. మామ్', 'విస్కీ డాడ్', 'బాబాయ్', 'లక్ష్మి' హ్మ్. అందరూ ఉంటారు అక్కడ. లక్ష్మి అంటే వాళ్ళు 'విష్క' ఆ! ఓకే. అండ్ ఆ బోయిగూడ అనే ఏరియాలో ఆ బస్తీ పేరు బోయిగూడ. ఆ బోయిగూడ వాళ్ళకి షూట్స్ అనేది కొత్త అన్నమాట. దే ఆర్ నాట్ యూజ్డ్ టు షూట్స్. అక్కడ 'పతంగ్' ఈస్ ద ఫస్ట్ ఫిల్మ్ టు బి షాట్ దేర్. వాళ్ళేంటంటే కొంచెం ఫుల్ ఎక్సైట్ అయిపోయారు. ఫుల్ మీద మీద పడిపోవడము. వీళ్ళు ఓకే. 'గౌరవ్ సునీల్' గాని, 'విషిక' గాని, 'ప్రణవ్' గాని, 'ప్రీతి' గాని ఇలా వీళ్ళు కొంచెం పాపులర్ కదా! ఆ! వాళ్ళంతా వచ్చేయడం. అండ్ దివాళీ సీన్ కాబట్టి అందరూ కొత్త బట్టలేసుకొని వాళ్ళు ఇల్లో బయటకొచ్చి సినిమాలో కనపడాలని జెప్పేసి. అదంతా వచ్చేసారు హ్మ్. అండ్ దే ఆర్ లుకింగ్ అట్ ద కెమెరా. మేము ఆ రోజు మా ప్లాన్ ఏంటంటే మొత్తం ఆ సీక్వెన్స్ మొత్తం షూట్ చేయాలనేది ప్లాన్. ఆ షెడ్యూల్‌లో. అసలు మేము హుహు. ఓన్లీ కింద పార్ట్ అంటే 2 పార్ట్స్ ఉంటాయి గదా! పైన అరుణ్ హ్మ్. ఆహ్, ఐశ్వర్య పైకి 'ప్రీతి'. తీసుకెళ్తాడు. ఆ! ఆ! ఆ సీన్ తప్ప ఓన్లీ కిందదయిపోయింది. మాకు పైనదే ఇంపార్టెంట్. ఓన్లీ కింద మాంటాజ్‌లో అవి షూట్ చేయగలిగాం అంతే మేము. 1 డేలో షూట్ అవ్వాల్సింది 2 డేస్ అయింది. అదే. రిలీజ్ దానివల్ల. ముందు నా నెక్స్ట్ క్వెషన్ రిలీజ్ ముందు ప్రెషర్ ఫీల్ ఆ! ప్రెషర్ అది రిలీజ్ ముందు ఏంటంటే 10 డేస్ నేను హైదరాబాద్‌లో లేను. ఓకే. నేను చెన్నైలో పోస్ట్ ప్రొడక్షన్ చేస్తున్నాను. డీఏలో ఉన్నా చెన్నైలో. హ్మ్. సో, మోస్ట్‌లీ ఆ ప్రెషర్ అంతా ఇక్కడున్న వాళ్ళకి హైదరాబాద్‌లో మా ప్రొడ్యూసర్‌లు ఈళ్ళే పడ్డారెక్కువ. నాకన్నా. ఎందుకంటే నాకు ప్రెషర్ గూడా తెలియలేదు. ఎందుకంటే నేను సో మచ్ ఔట్‌పుట్ ఫినిష్ చేయాలి అనే దాని పైన ఉన్నా. అసలు రిలీజ్ అనేది మర్చిపోయి, ఓకే. నేను ఇది ఫినిష్ చేయాలి అనే దాని పైన ఉంది. లిటరల్లీ నేను రిలీజ్‌కి 2 డేస్ ముందొచ్చాను నేను. సెన్సార్ ఉంది గాబట్టి. సో, నాకంత లక్కీలీ తెలియలేదు ఆ ప్రెషర్. ఆ వర్క్ అక్కడ ఫినిష్ చేయాలన్న ప్రెషరే ఎక్కువుంది ఉండిందనమాట. బడ్జెట్ ప్రాబ్లమ్స్ వల్ల ఏదైనా స్టే చేయాల్సొచ్చింది. హ్మ్. అది లాస్ట్‌లో మొత్తం సినిమా అయిపోయిన తర్వాత అరుణ్ యూఎస్ ఎళ్ళిపోతాడు గదా! యాహ్! యాహ్! ఆ! దట్ వాస్ సపోజ్డ్ టు బి ఇన్ ఎయిర్‌పోర్ట్. ఓకే. స్క్రిప్ట్‌లో. హ్మ్. సో, ఇంకెందుకులే ఎయిర్‌పోర్ట్ అంటే ఇట్స్ వెరీ ఎక్స్‌పెన్సివ్ అది. ఎయిర్‌పోర్ట్‌లో షూట్ జేయాలి హ్మ్. అంటే. పర్మిషన్స్ ఒక 1 మంత్ వెయిటింగు అదంతా ఉంటది. అవసరం లేదు అని జెప్పేసి నేను మ సేమ్ సీన్‌ని ఇంట్లో రీరైట్ జేశా. ఈ స్టోరీని మీరు ఎలా చెప్పాలనుకున్నారు? మెయిన్ రీజన్ ఏంటిది? అంటే ఎలా చెప్పాలనుకున్నాను. హ్మ్. అంటే అది ఒక ట్రాన్స్‌లేట్ అయిందా లేదా అనా? ఈ స్టోరీని మీరు చెప్పాలనుకున్న మెయిన్ రీజన్ ఏంటిది? ఓహ్! ఇది ఎందుకు చెప్పాలనుకున్నానా? యాహ్! యాహ్! ఒకటి ఎక్కడ కైట్ ఫ్లయింగ్ మీద సినిమా రాలేదు. యాస్ ఎ కాంపిటీషన్. అదొకటి మెయిన్ యూఎస్‌పీ అండ్ ఎక్సైట్‌మెంట్ నాకు. అది చెప్పాలని. అపార్ట్ ఫ్రమ్ దట్ అదొక మంచి లైట్ హార్టెడ్ ఒక ఫ్రెండ్‌షిప్ స్టోరీ చెప్దాము. విత్ ఎ యూనిక్ బ్యాక్‌డ్రాప్ అనేది మెయిన్ రీజన్ అన్నమాట. ఇది చెప్పాలనుకోవడానికి. ఆఫ్ కోర్స్ విత్ లాట్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్. ఇంగ ప్రణీత్ అంటే ఎంటర్‌టైన్‌మెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ ప్రణీత్ అంటారేమో. అది ఆడియన్స్ అంటే బావుంటది. నేను ఆడియన్సే గదా! ఓకే. అంటే ఇప్పుడు ఇంటర్వ్యూవర్, పాడ్‌కాస్టర్ కూడా గదా!
ఆ! హ్మ్. ఎడిటింగ్ టేబుల్ దగ్గర సినిమా ఎలా చేంజ్ అయింది? హ్మ్. పెద్దగా ఎడిట్ వల్ల చేంజ్ అయిందేం లేదు యాక్చువల్లీ. హ్మ్. స్క్రిప్ట్ ఎలా ఉందో ఆహ్, అంతే. ఫైనల్ గూడా అంతే అట్లాగే ఉందనమాట. మేబీ మేము ఎడిట్‌లో తీసేసిన ట్రిమ్స్ చాలా ఉన్నాయి. అంటే ఫస్ట్ వెర్షన్ 3 అవర్స్ వచ్చింది. సో, దాన్ని ఒక 20 మినిట్స్ చాప్ చేశా. అది గూడా మళ్ళీ సీన్‌లేం లేపేయలేదు. ఎక్కడైనా ఏదైనా జోక్ వర్కౌట్ అవ్వకపోతే ఆ జోక్ లేపేయడము. అట్లాంటివేవో చేసాం చిన్న చిన్న బిట్స్ అండ్ పీసెస్‌లో అంతే. ఓకే. బట్ బ్యాక్‌గ్రౌండ్ నరేటివ్ చేంజెస్ ఏం లేవు. హ్మ్. హ్మ్. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఎమోషన్‌ని ఎలా ఎలివేట్ చేసింది? ఆ! చాలా చాలా ఎలివేట్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఏమంటారు స్ట్రాంగ్ పిల్లర్ ఆఫ్ ద ఫిల్మ్ అని సాంగ్స్ కన్నా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్కే స్ట్రాంగ్ అని ఐ ఫీల్. అందుకే దానిపైన చాలా వర్క్ చేసాం. చాలా మంత్స్ అండ్ మంత్స్ దానిపైన మా మ్యూజిక్ డైరెక్టర్ చాలా కష్టపడ్డాడు. హి ఈస్ ఆల్సో హ్మ్. వెరీ గుడ్ విత్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నమాట. ఐ డోంట్ నో ఇఫ్ యూ నో 30 వర్స్ 21 అనే సీరీస్ చేసాడతను. దాంట్లో కూడా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బావుంటది. ఓకే. ఆడియన్స్ చూడని హిడెన్ సింబలిజం ఏమైనా ఉందా? ఏం లేదు. ఏదో ఆహ్, మీకేమైనా దొరికితే చెప్పండి. బ్రో ఇది స్క్రీన్ కనిపిస్తుంది కదా! యాహ్! కనబడుతుంది. ఆ! అంటే మీ గురించి ఎ ఆహ్, చిన్న కాంట్రోవర్సీ వచ్చింది. ఏమంటారు అది? అబ్బా! అబ్బో! ఇదేంటి ఎక్కడ ఎడిట్ చేసావా? బానే ఫోటోషాప్ గూడా వచ్చనుకుంటా కదా! ఆహ్, చేసినాక ఫోటోషాప్ కాదు. ఆ! హ్మ్. ఏం చేస్తాం బ్రో. అంత గూగులే చెప్తుంది కాబట్టి ఐ థింక్ ఐ హావ్ టు అగ్రీ. హ్మ్. హ్మ్. సో, లైక్ వాలెంటైన్స్ వీకొస్తుంది. ప్లాన్స్ ఏంటివి? దేనికి? వాలెంటైన్స్ వీకొస్తుంది. ప్లాన్స్ ఏంటివి అంటున్నా? ఏం లేవు ప్లాన్స్. నథింగ్. జీరో హ్మ్. ప్లాన్స్. మా ఫ్రెండ్ ఎవడో ఫెబ్ 14కి 14 కిలోమీటర్స్ రన్ చేద్దాం రా అన్నాడు. దట్స్ రియల్లీ కామెడీగా గుడ్. అన్నాడు. ఏదో చేస్తామో అని తెలీదు గానీ యాహ్! అట్లాంటి ప్లాన్స్ ఉన్నాయంటున్నా. పెద్ద ప్లాన్‌లేం లేవు. నీ ప్లాన్స్ ఏంటి? ఫెబ్ 14 ఆ! అంటే ఎవరైనా లవర్స్ ఉంటే పోయి మంట పెట్టు. ఆర్ నీ లవర్‌తో వెళ్తావేమో. నాకంత సీన్ లేదు. ఓకే. ఏమో బ్రో లైక్ అంటే ఆపోజిట్ జెండర్ మీద తెలియని వ్యక్తి మీద కనిపెట్టడం అనేది ఈస్ ఇట్ ఈస్ రియల్లీ ఫూలిష్. హ్మ్. ఎనీవన్ లైక్ బాయ్ ఆర్ గర్ల్. యాహ్! 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 అంటే నాకేమనిపిస్తదంటే ఆ పిల్ల నీకు అట్‌లీస్ట్ ఒక చిన్నప్పటి నుంచి తెలిసినా నువ్వు ఆ పిల్ల మీద ఎఫర్ట్స్ పెడుతున్నావు. లేకపోతే ఆ అబ్బాయి మీద ఎఫర్ట్స్ పెడుతున్నావు అంటే ఒక మీనింగ్ ఉంటది. ముందు పర్సన్ ఏ లుక్ అంటే ఇప్పుడు నా రియల్ లైఫ్‌లో నేను చుట్టుపక్కల వాళ్ళని చూసిన లవ్ స్టోరీస్ ఎట్లా నడిచుంటాయంటే హ్మ్. ఫస్ట్ 1 వీక్‌లోనే బుజ్జి బంగారం అది ఇది అనుకుంటారు. తర్వాత ఇక తిప్పి హ్మ్. కొడతారు. 2, 3 నెలల తర్వాత దే గెట్ ఫిజికల్. లేకపోతే హ్మ్. ఏదో ఒక పంచాయతీ అయితది. నాలుగో నెలనో, ఐదో నెలనో బ్రేక్. మాక్సిమం హ్మ్. వాళ్ళ రిలేషన్‌షిప్ నడిచేది 1 ఇయర్. హ్మ్. నో. నో. యాక్చువల్లీ లైక్ ఐ వాంట్ టు షేర్ ఎ స్మాల్ ఇన్సిడెంట్ రిలేషన్‌షిప్ అండ్ హ్మ్. లైక్ హ్మ్. అంటే ఐ డోంట్ లైక్ పేరేస్తే బాగుండదు గానీ మా సీనియర్ ఒక అమ్మాయి ఉంటది. హ్మ్. ఇంటర్‌లో ఆమె షీ వాస్ టాపర్. హ్మ్. ఆమె లా స్టూడెంట్.
ప్రిపేర్ అయితుండే అనమాట ఆ టైంలో. ఆమెది ఎంఈసీయో, సీఈసీయో సీఈసీ. హ్మ్. సో ఆమె ఏ స్కూల్ కాలేజ్ మీది? అవినాష్. ఓకే. హ్మ్. సో ఆమె స్కూలింగ్ నుంచి రిలేషన్‌షిప్‌లో ఉండే. ఆమె చెప్తుండే అంటే నేను నా స్టడీ ఇట్లా హ్యాండిల్ చేస్తుండే అండ్ ఇక్కడ నా రిలేషన్‌షిప్‌ని కూడా ఆహ్, బ్యాలెన్స్‌గా హ్యాండిల్ చేస్తుంది. నాకు చాలా హ్మ్. మంచిగా హ్మ్. అంటే ఓకే. ఆహ్, సరే అప్పుడు కొంచెం నిబ్బా నిబ్బి అనిపించిండే గానీ ఆమె ఏసే పోస్ట్‌లు గాని అట్లా. ఓకే. హ్మ్. అండ్ ఆమె షీ ఈస్ నాట్ వేస్టింగ్ హర్ కెరియర్ యాహ్! అండ్ యాహ్! సైంటిస్ట్‌లీ తన బాయ్ ఫ్రెండ్ మీద టైం కూడా ఎఫర్ట్ పెడుతుంది కాబట్టి నాకు నిజంగా గ్రేట్ అనిపించింది. అవునవును. ఇప్పుడు కలిసున్నారా? ఆహ్, ఒక్కసారి లాక్‌డౌన్‌లో బ్రేకప్ అయింది అన్నారు. తర్వాత ఐ డోంట్ నో వాట్ హ్యాపెండ్. హ్మ్. అంతే. ఆహ్, బ్రో మీకెప్పుడైనా అంటే పర్సనల్‌గానే కాదు. ఏదైనా కలొచ్చి ఆ కల నుంచి ఏదైనా స్టోరీ రాసారా? ఇంకా అంటే ఒ ఒకసారయింది. కలలో హ్మ్. అరే! చాలా బావుంది ఐడియా అని, ఓకే. దీని మీద సినిమా చేద్దాము అని వస్తది థాట్. కానీ సెకండ్ డే నీకు తెలుస్తది అది వర్కౌట్ అవ్వదులే జస్ట్ ఎక్సైట్‌మెంట్ హ్మ్. అట్లా అవుతుంటది యూజువల్లీ. యాక్చువల్లీ నాకయింది ఇట్లా. హ్మ్. అంటే స్టోరీ మొత్తం రాయలేదు గానీ ర్యాండమ్ అసలు హ్మ్. కలేందంటే మా ఇంటి పక్కన ఒక అమ్మాయి వచ్చిందంట. సో, హ్మ్. అందరూ హడావుడి, హడావుడి లైక్ పక్కన కొత్తగా ఇంటికొస్తామన్న హ్మ్. ఇల్లు సర్దుకోవాలన్న హడావుడి ఉంటది కదా! హ్మ్. సో, నేను ఇంటి నుంచి కిందకెళ్తుంటే ఒక అమ్మాయి వచ్చింది. ఆ అమ్మాయి వచ్చి, "ఏ బాబు ఇక్కడ హ్మ్. కూరగాయల షాప్ ఎక్కడ? మేము సామాను తీసుకోవాలి అట్లున్నది జనరల్ స్టోర్ ఎక్కడ?" మేము హ్మ్. పేరేంటిది? చిత్ర అనమాట అమ్మాయి పేరు. ఆ! ఆ! బేసికల్లీ పాయింట్ ఏందంటే, చిత్రానికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉంటాడు. బట్ హి ఈస్ లిటిల్ హ్మ్. టాక్సిక్. ఓకే. హ్మ్. అంటే లిమిటేషన్స్ పెడతాడు. లేకపోతే లేనిపోయిన అనుమానాలుంటాయి అట్లా. హ్మ్. అండ్ నే అంటే నా కళ్ళలో నోలెట్తో ఫ్రేమ్ చేసుకున్నానంటే చిత్ర బ్రేకప్ అయ్యాడు. హ్మ్. సాత్విక్‌కి, చిత్రకి ఇద్దరి మీద ఫీలింగ్స్ ఉంటాయి ఒక పాయింట్‌కి. ఓకే. ఆ! సో, బట్ దే విల్ నెవర్ కన్వే ఆఫ్టర్ హ్మ్. బ్రేకప్ తర్వాత. హ్మ్. బట్ చిత్ర క్యారెక్టర్ అనేది నేను ఎట్లా రాసుకున్నానంటే, చిత్ర విల్ బి ఇన్‌స్పైరింగ్ మీ ఇన్ ఎనీథింగ్. ఓకే. ఓకే. హ్మ్. నేను 2 విధంగా రాసుకున్నా. ఒకటేందంటే కొంచెం ఇట్లా లవ్ స్టోరీ, కొంచెం సస్పెన్స్ అట్లా రాసుకున్నా. తర్వాత హ్మ్. ఇంకోటి ఎట్లా రాసుకున్నా అంటే అన్ని అంటే చిత్ర వాళ్ళ అక్కకి ఫుడ్ బిజినెస్ ఉంటదనమాట. హ్మ్. సో, ఆ ఫుడ్ బిజినెస్‌ని నేను ఎవ్రీ సాటర్‌డే సండే పార్ట్ టైమ్‌లాగా చూసుకుంటా నేను గూడా. తర్వాత పాకెట్ మనీ. హ్మ్. సో, ఆ చూసుకునే టైంలో చిత్ర అనే అమ్మాయి నాకు క్లోజ్ అయితదనమాట. సో, మొత్తం సీన్ మొత్తం స్టోరీ ఏందనంక మమ్మీ లైక్ మా మదర్ అనే క్యారెక్టర్ నన్ను లేపి అసలు ఏంది? ఏ నువ్వు చిత్ర అంటున్నావు. అసలు ఏమైంది? ఏ దిమాగుందా లేదా? లైక్ హ్మ్. అట్లా తిట్టేసి ఇంట్లో చుట్టాలొస్తున్నారు. ఓహ్! నువ్వు ఇంగ పొద్దున లేవకుండా రెడీగా ఎళ్లి బయటికెళ్ళి సామాన్లు తెపో అంటే, నేను హ్మ్. కింద దిగుతున్నా. అవతల నుంచి కారొస్తుంది. దెన్ సేమ్ సీన్. అంటే హ్మ్. ఓహ్! ఫస్ట్‌లో అనుకున్న సీన్ లాస్ట్‌లో హ్మ్. పేరేంటి అంటే చిత్ర. తర్వాత హ్మ్. ది ఎండ్ అని పడి టైటిల్. ఇదంతా కలలో వచ్చిందా? దాన్ని ఇట్లా డెవలప్ చేసావా? అలానే బ్రో మొత్తం. ఆల్మోస్ట్ వావ్! ఒక్కటే కల్లా ఆల్మోస్ట్ ఒక 1 వీక్, 14 డేస్ వచ్చింది. అమ్మో! ఆ! క్రేజీ. అంటే నే అంటే లైక్ ఇది చెప్పచ్చో చెప్పదో తెలవదు గానీ, హ్మ్. నేను అంటే చిన్న అంటే ఇట్లా రాసుకున్నా గూడా అంటే ఇప్పుడు ఆ బుక్ అవేం లేవు. సో, హ్మ్. ఒక సీన్ ఉంటది. చిత్ర వాళ్ళ ఇంట్లో ఎవరుండరు. నేను చిత్రతోనుంటా. సో, ఆహ్, టీవీలో సీనొస్తదనమాట. హ్మ్. సో
సడెన్‌గా నా ఎమోషన్ చేంజ్ అయ్యి ఆమె దగ్గరికి ఎళ్లి నేను కిస్ చేస్తా అనమాట. హ్మ్. ఆ పిల్లేమనుకుంటది నేను వీడితోని షీ ఈస్ ఎక్స్‌పెక్టింగ్ సమ్ ఇంటిమసీ మూవ్‌మెంట్. హ్మ్. మొఖం మీద అడిగితే నేనేం చెప్పాలో అర్థం కాకుండా ఐ నోడ్ మై హెడ్స్ అండ్ షీల్ స్లాప్ అనమాట. హ్మ్. సో, 'చిత్రాన' క్యారెక్టర్ అంటే ఆ క్యారెక్టర్ ప్రకారం ఎంత పవర్‌ఫుల్ అంటే షీల్ సే దట్ నేను నీతోని 10 సార్లయినా పండుకుంటా గానీ నేను పెళ్లి చేసుకొని పండుకుంటా. లేకపోతే వేరే వాడిని పెళ్లి చేసుకోను. ఓకే. ఆ! అంటే ఏమో బ్రో నాకిప్పటికి గుర్తు ఆ! ఇదంతా కథలోనే ఫేజే. ఆ! అట్లా. ఇంత ఎప్పుడు రాలేదు నాకు. లాస్ట్ క్వెషన్. హ్మ్. లో బడ్జెట్ స్ట్రాంగ్ స్టోరీ ఆర్ హై బడ్జెట్ వీక్ స్టోరీ? లో బడ్జెట్ సాంగ్స్. లో బడ్జెట్ స్ట్రాంగ్ స్టోరీ. హ్మ్. యాహ్! హ్మ్. సో, థాంక్ యూ బ్రో. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ.